నవరాత్రులు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఈ 9 రోజులు దుర్గాదేవి యొక్క 9 రూపాలను ఆరాధించడానికి అంకితం చేయబడ్డాయి. ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలాలను ఇస్తాయని, జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాలను తొలగిస్తాయని నమ్ముతూ ఉంటారు. విశ్వమంతా దైవిక శక్తితో నిండి ఉండే ఈ శుభ సమయంలో మనం చేసే చిన్నపాటి మంచి పని కూడా అనంతమైన ఫలితాలను అందిస్తుంది. మన జీవితాలలో అద్భుతమైన మార్పులను తీసుకురావడానికి ఈ నవరాత్రులు ఒక సువర్ణ అవకాశం. చాలామంది తమ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి మరియు ఐశ్వర్యాన్ని పొందడానికి అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే మన శాస్త్రాలలో చెప్పబడిన ఒక చాలా సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారం ఉంది. దీనిని నవరాత్రుల్లో ఒక్కసారి చేసినా చాలు, సంవత్సరం పొడవునా డబ్బుకు లోటు ఉండదు. ఆ పరిహారం గోమాతకు సంబంధించినది. హిందూ ధర్మంలో గోవును సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావిస్తారు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి గోమాతకు సేవ చేయటం అంటే ఆ దేవతలందరినీ ఏకకాలంలో పూజించినట్లే. ముఖ్యంగా దేవీ నవరాత్రుల వంటి పవిత్రమైన రోజులలో గోమాతకు మన చేతులతో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తినిపించటం ద్వారా మన జాతకాన్ని మార్చుకోగల శక్తిని పొందవచ్చు. ఈ చిన్న పరిహారం మన తలరాతను తిరగరాస్తుంది, బిచ్చగాడిని కూడా కోటీశ్వరుని చేయగలదు. దీనికి కావాల్సిందల్లా భక్తి, శ్రద్ధ మరియు పూర్తి విశ్వాసం. మరి ఈ నవరాత్రుల్లో ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఆవుకు సంబంధించిన ఒక చిన్న కథను విందాం. ఈ కథను పూర్తిగా విన్నవారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం దుర్గా దేవియే నమః అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. చాలా కాలం క్రితం 8000 సంవత్సరాల నాటి సంగతి. కైలాస పర్వతంపై శివ పార్వతులు కూర్చుని ఉన్నారు. ఆ చల్లని వాతావరణంలో, శాంతమైన గాలిలో పరిమళాలు, పక్షుల కిలకిల నాదాలు, దూరంగా జలపాతాల సవ్వడి. అబ్బా, ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనసు పరవశిస్తుంది. అప్పుడు పార్వతీదేవి శివుడిని చూస్తూ మధురమైన స్వరంతో, స్వామి, ఎన్నాళ్ళయింది మనం భూలోకంలో సంచరించి. నా మనసు అక్కడి సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతోంది. ఈరోజు అక్కడికి వెళ్దామా అని అడుగుతుంది. శివుడు మందహాసంతో, ఉమా, నీవు చెప్పింది నిజమే. భూలోకంలో ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు. ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరించారు. అక్కడ ఒక అందమైన తోటలో ఒక పెద్ద వృక్షం నీడలో కూర్చున్నారు. చుట్టూ పచ్చని గడ్డి, ఆ గడ్డిని ఆనందంగా మేస్తున్న గోవులు. అప్పుడు ఆ గోవుల్లో ఒక గోమాత శివపార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది. గోమాత వినయంగా, దేవా, మీ దర్శనం పొందటం నా అదృష్టం. నా మనసులో ఒక ప్రశ్న ఉంది. ఎంతోమంది సాధువులను అడిగాను, కానీ సమాధానం దొరకలేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చండి. శివుడు ఆప్యాయంగా, గోమాత, నీ ప్రశ్న ఏమిటి చెప్పు అన్నారు. గోమాత ఇలా చెప్పింది. ప్రభు, మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోనికి జారిపోతారు? ఇంకా ఏ 3 వ్యక్తుల వల్ల ఇల్లు నాశనమవుతుంది? అసలు దరిద్రం, ఐశ్వర్యం ఇవన్నీ కేవలం విధి వల్లనే వస్తాయా అని అడిగింది. అప్పుడు శివుడు నవ్వుతూ, గోమాత, నీ ప్రశ్నలు చాలా గొప్పవి. విధి ఒక్కటే అన్నీ నిర్ణయించదు, మనిషి చేసే కర్మలు కూడా దీనికి కారణం. నీకు సమాధానం ఒక కథ రూపంలో చెప్తాను, శ్రద్ధగా విను అంటూ శివుడు కథను ప్రారంభించారు. 8000 సంవత్సరాల క్రితం అవంతిపురం అనే అందమైన పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు విశ్వనాథ్. అతనికి 2 కొడుకులు, వీరభద్ర, విష్ణు. ఈ 2 తండ్రిలాగే సజ్జనులు, నీతిమంతులు. విశ్వనాథ్ తన కుటుంబంతో సుఖ శాంతులతో జీవించాడు. అతను తన కొడుకులకు ఘనంగా వివాహాలు చేశాడు. 2 కోడళ్ళు, లక్ష్మీ, సరస్వతి, ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహించేవారు. చిన్న కోడలు లక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి ఆ ఇంటిలోనికి మహాలక్ష్మి స్వయంగా వచ్చినట్లు అయింది. విశ్వనాథ్ వ్యాపారం రెట్టింపు చెందింది. ఇంట్లో ధనం, ధాన్యం ఎప్పుడూ నిండుగా ఉండేవి. ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా, శాంతిమయంగా ఉండేది.
కొడుకులు కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఏ పని చెయ్యాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు. విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఒకరోజు విశ్వనాథ్ తన కొడుకులను కోడళ్లను పిలిచి, కుమారులారా, నా వయసు పైపడింది. ఇక నాకు వ్యాపారం నడపటం కష్టంగా ఉంది. ఈ బాధ్యతను మీరు తీసుకోండి అని అన్నాడు. కొడుకులు తండ్రి మాటను గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు. విశ్వనాథ్ హాయిగా నిద్రపోయేవాడు. కానీ ఒక మనిషి సుఖాన్ని చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు. అవంతిపురంలోని కొందరు విశ్వనాథ్ ఐశ్వర్యాన్ని చూసి కుళ్ళుకునేవారు. ఈ విశ్వనాథ్ ఎంత సుఖంగా ఉన్నాడు, అతని వ్యాపారం రోజూ పెరుగుతుంది, ఇంట్లో ఏ గొడవలు లేదు అని అనుకునేవారు. ఈర్ష్య వారి మనస్సులో విషబీజాలను నాటింది. శివుడు గోమాతతో అన్నారు, గోమాత, చెరువులో పెద్ద చేప చిన్న చేపలను చూసి వాటిని మింగేయాలని చూస్తుంది. అలాగే మనిషి కూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఒక జ్ఞాని చెప్పినట్లు మనిషి తన దుఃఖంలో ఉన్నప్పుడు అంతగా బాధపడడు, కానీ ఇతరుల సుఖాన్ని చూసి చాలా కుళ్ళుకుంటాడు. ఈర్ష్యతో పట్టణంలోని కొందరు విశ్వనాథ్ కుటుంబంపై కుట్రలు పన్నారు. వారు విశ్వనాథ్ కుల గురువైన ధర్మశాస్త్రి వద్దకు వెళ్ళి, గురువుగారు, మీరు ఇక్కడ కష్టజీవనం గడుపుతూ ఉన్నారు, కానీ ఆ విశ్వనాథ్ ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు. అతని కోడళ్ళు రుచికరమైన భోజనం వండుతున్నారు. అతను సుఖంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఆహ్వానించాడా అని అన్నారు. ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది. నిజమే, విశ్వనాథ్ చాలా కాలంగా నన్ను ఆహ్వానించలేదు. అతను సుఖంగా ఉంటే నా జీవనం ఇలా ఎందుకు కష్టంగా ఉంది అని ఆలోచించాడు. ఆ పట్టణస్థులు మరింత రెచ్చగొట్టారు. గురువుగారు, మీరు ఏదైనా చేయాలి. విశ్వనాథ్ ఇంట్లో కొంచెం అశాంతి వస్తే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు. అప్పుడు మీకు డబ్బు లభిస్తుంది అని అన్నారు. ఆ మాటలు ధర్మశాస్త్రి మనసులో గూడు కట్టుకున్నాయి. అతను తన గురువైన సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవా, నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. విశ్వనాథ్ ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు? నా జీవనం ఎలా గడుస్తుంది అని వాపోయాడు. సదాశివాచార్యులు ధర్మశాస్త్రి మాటలు విని, శిష్య, విశ్వనాథ్ ఇంటి సుఖానికి కారణం అతని చిన్న కోడలు లక్ష్మి. ఆమె ప్రతిరోజు విష్ణుమూర్తి మహాలక్ష్మిని భక్తితో పూజిస్తుంది. ఆ దివ్య కృప వల్ల ఆ ఇల్లు సంపదతో నిండి ఉంది. నీవు ఒక ఉపాయం చేయి. విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఒక కంచు గిన్నె అడుగు. ఆ గిన్నెను నీ ఇంట్లో ఉంచు. కొద్ది రోజుల్లో వారి వ్యాపారంలో నష్టం, ఇంట్లో కలహాలు మొదలవుతూ ఉంటాయి అని చెప్పారు. ధర్మశాస్త్రి సంతోషంగా ఇంటికి వచ్చి మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాడు. విశ్వనాథ్ అతన్ని చూసి, గురువుగారు, ఎంతో కాలం తర్వాత మీ దర్శనం, అంతా క్షేమమేనా అని ఆనందంగా ఆహ్వానించాడు. ధర్మశాస్త్రి, అంతా బాగుంది, ఇటుగా వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటూ కాసేపు మాటలు కలిపాడు. తర్వాత విశ్వనాథ్, నీళ్లు తాగాలనిపిస్తోంది, కంచు గిన్నెలో నీళ్లు తెమ్మను అన్నాడు. విశ్వనాథ్ నవ్వుతూ, సరే గురువుగారు అని లోపలికి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మి ఆ గిన్నెను చూసి, వాస్తు శాస్త్రం గురించి తెలిసిన ఆమె ఏదో తప్పు జరుగుతుందని గ్రహించింది. ఆమె తన మామయ్య వద్దకు వెళ్ళి, మామయ్య, ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి, తిరిగి ఇస్తాను అని అడిగింది. విశ్వనాథ్ ఆ గిన్నెను ఇచ్చాడు. లక్ష్మి ఆ గిన్నెలోని నీళ్లను తీసుకుని వెళ్ళి గోమాతకు తాగించింది. తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెను విశ్వనాథ్ దగ్గరకు తీసుకువచ్చింది. విశ్వనాథ్ ఆ నీళ్లను ధర్మశాస్త్రికి ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత ధర్మశాస్త్రి, విశ్వనాథ్, ఈ కంచు గిన్నె చాలా బాగుంది, దీన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. విశ్వనాథ్ నవ్వుతూ, ఇది చిన్న విషయము, తీసుకువెళ్ళండి అన్నాడు. ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకుని ఇంటికి వచ్చి, ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది, అతను నన్ను తప్పక పిలుస్తాడు అని సంతోషించాడు. కానీ 20 రోజులు గడిచినా విశ్వనాథ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ధర్మశాస్త్రి నిరాశతో మళ్ళీ సదాశివాచార్యుల వద్దకు వెళ్ళాడు. గురుదేవ, నీవు చెప్పినట్లే గిన్నె తెచ్చాను, కానీ విశ్వనాథ్ ఇల్లు ఇంకా సుఖంగానే ఉంది అని అన్నాడు. సదాశివాచార్యులు దివ్య దృష్టితో చూసి, శిష్య, లక్ష్మి చాలా తెలివైన స్త్రీ. ఆమె ఆ గిన్నెలోని నీళ్లను గోమాతకు తాగించింది. అందుకే నీ పన్నాగం విఫలమయ్యింది. ఇప్పుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి గోమాతను అడుగు. గోమాత లక్ష్మీ స్వరూపం, ఆమె లేని ఇంట్లో సుఖం ఉండదు అని చెప్పారు.
ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాడు. విశ్వనాథ్ అతన్ని ఆదరంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు. తర్వాత ధర్మశాస్త్రి దీనంగా, విశ్వనాథ్, నా ఇంటి గోమాత పాలు ఇవ్వటం మానేసింది. నా పిల్లలకు పాలు అవసరం. నీ గోమాతను నాకు ఇస్తావా అని అడిగాడు. విశ్వనాథ్, ఇది పుణ్యకార్యం. గోదానం చేస్తే నాకు గొప్ప ఫలితం లభిస్తుంది అని అనుకుని గోమాతను తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మి, మామయ్య, ఆ గోమాతను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగింది. విశ్వనాథ్, గురువు గారికి ఇస్తున్నాను బిడ్డ, వారి గోమాత పాలు ఇవ్వటం లేదంట అన్నాడు. లక్ష్మి తెలివిగా, కాసేపు ఆగండి మామయ్య అని ఒక గిన్నెలో పసుపు చందనము కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్ములపై పూసింది. మిగిలిన మిశ్రమాన్ని ఇంటి పూజ గదిలో ఉంచింది. ఇప్పుడు ఇవ్వండి మామయ్య అని అంది. విశ్వనాథ్ గోమాతను ధర్మశాస్త్రికి ఇచ్చాడు. ధర్మశాస్త్రి గోమాతను తీసుకుని వెళ్ళి, ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు ఖచ్చితంగా నాశనం అవుతుంది అని సంతోషించాడు. కానీ రోజులు గడుస్తున్నా విశ్వనాథ్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. అతను మళ్ళీ సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవా, గోమాతను తెచ్చాను, కానీ విశ్వనాథ్ ఇంకా సుఖంగానే ఉన్నాడు అన్నాడు. సదాశివాచార్యులు, శిష్య లక్ష్మి నీ కుట్రను గ్రహించింది. ఆమె గోమాత కొమ్ములపై పూసిన పసుపు చందన మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది. అందుకే వారి సుఖం అలాగే ఉంది. ఇప్పుడు ఆ మిశ్రమం ఉన్న గిన్నెను తెమ్మని అన్నారు. ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఆ గిన్నెను అడిగాడు. లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలోని పాత మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమాన్ని ఉంచింది. విశ్వనాథ్ ఆ గిన్నెను ధర్మశాస్త్రికి ఇచ్చాడు. ధర్మశాస్త్రి, ఇప్పుడైనా విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది అని ఆనందించాడు. కానీ నెలలు గడిచినా విశ్వనాథ్ ఇల్లు మరింత సంపన్నమైంది. ధర్మశాస్త్రి నిరాశతో సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవ, నా ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అన్నాడు. సదాశివాచార్యులు, శిష్య లక్ష్మి చాలా తెలివైన స్త్రీ. ఆమె ఉన్నంత వరకు నీవు విశ్వనాథ్ ఇంటిని ఏమీ చేయలేవు. ఆమెను ఇంటి నుంచి తొలగించు అన్నారు. ధర్మశాస్త్రి ఒక పథకం వేశాడు. మరుసటి రోజు అతను విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి గంభీరంగా, విశ్వనాథ్, నీ ఇంటిపై గొప్ప సంకటం ముంచుకొస్తుంది. నీ చిన్న కోడలు లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది. ఆమెను వెంటనే ఇంటి నుంచి తొలగించు అన్నాడు విశ్వనాథ్. మొదట నమ్మలేదు, కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పటంతో అతను గందరగోళంలో పడ్డాడు. అతను లక్ష్మిని పిలిచి బాధగా, బిడ్డ, నీ వల్ల మా ఇంటికి సంకటం వస్తోంది. నీవు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి అన్నాడు. లక్ష్మి షాక్ అయ్యింది. కానీ ఆమె ధర్మశాస్త్రి కుట్రను గ్రహించింది. తను నెమ్మదిగా, సరే మామయ్య, మీ ఆజ్ఞ ప్రకారం వెళ్తాను అని చెప్పింది. అప్పుడు ఆమె భర్త విష్ణు గుండెలు పగిలే ఆవేదనతో, తండ్రి, నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు లేదు. నేను ఆమెతో వెళ్తాను అన్నాడు. విష్ణు, లక్ష్మి ఇద్దరూ ఒక సమీప పట్టణంలో చిన్న గుడిసెలో జీవనం సాగించారు. విష్ణు చాలా కష్టపడి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అతని నీతి పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది. కొన్ని సంవత్సరాలలో వారు సంపన్నులై సొంత ఇంటిని కొనుగోలు చేశారు. కానీ విశ్వనాథ్ ఇంట్లో మాత్రం అంతా తలకిందులయ్యింది. ధర్మశాస్త్రి కుట్రల వల్ల ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బును వృధా చేశాడు. ధర్మశాస్త్రి పూజల పేరుతో విశ్వనాథ డబ్బును కొట్టేశాడు. వ్యాపారం పూర్తిగా నాశనమయ్యింది. ఇంట్లో తిండికి కూడా దిక్కులేదు. పట్టణస్థులు విశ్వనాథ్ దుస్థితిని చూసి ఎగతాళి చేసేవారు. విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని నది వైపు వెళ్ళాడు. దారిలో ఒక తేజస్వి సాధువు కనిపించాడు. అతని ముఖంపై దివ్య కాంతి, నుదిటిపై చందన తిలకం, పొడవైన జడలు. విశ్వనాథ్ అతనికి నమస్కరించాడు. సాధువు, విశ్వనాథ్, నీవు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడిగాడు. విశ్వనాథ్ తన కష్టాలను వివరించాడు. సాధువు విశ్వనాథ్తో, నీకు కష్టాలు మీ చిన్న కోడలు అయిన లక్ష్మిని ఇంటి నుంచి తొలగించిన రోజు నుంచి మొదలయ్యాయి. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఆమె భక్తి పూజల వల్ల నీ ఇల్లు సంపదతో నిండి ఉండేది అన్నాడు. విశ్వనాథ్ తన తప్పును గ్రహించి వెంటనే పట్టణంలోని విష్ణు ఇంటికి వెళ్ళాడు. లక్ష్మి ముందు చేతులు జోడించి, బిడ్డా, నన్ను క్షమించు. ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటి నుంచి వెళ్ళమన్నాను. నీవు మా ఇంటి లక్ష్మివి. నీవు ఉన్నంతకాలం మా ఇల్లు సుఖ సంతోషాలతో ఉంది అని
కన్నీళ్లతో అన్నాడు. లక్ష్మి నవ్వుతూ, మామయ్య చింతించకండి, ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు కూడా నాదే, నేను తిరిగి వస్తాను అని చెప్పింది. ఆమె విష్ణువుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. కొన్ని రోజుల్లోనే విశ్వనాథ్ వ్యాపారం మళ్ళీ ఊపందుకుంది. ఇల్లు సంతోషంతో నిండిపోయింది. శివుడు గోమాతతో, గోమాత, ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఏ ఇంట్లో ఈ ముగ్గురి మాటలు వింటారో ఆ ఇల్లు నాశనమవుతుంది. మొదటిది అహంకారం, దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి. రెండవది లోభం, కుటిలత్వం, అనైతికత ఉన్న స్త్రీ. మూడవది బయట వ్యక్తుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇలాంటి వారి మాటలు వినటం వల్ల ఇల్లు నాశనం అవుతుంది. శివుడు మళ్ళీ అన్నారు, గోమాత, నీ రెండవ ప్రశ్న, మనిషి ఏ ఏ పాపాల వల్ల దరిద్రుడు అవుతాడు? భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం, కష్టపడే శక్తి, బుద్ధి, ఉద్యమంపై సందేహించకూడదు. సత్యం, ధర్మం మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి. అసత్యాన్ని ఆశ్రయించేవారు, తమపై నమ్మకం కోల్పోయేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. నిరంతర ప్రయత్నం, నమ్మకంతో ఉన్నవాడు దరిద్రం నుంచి బయటపడతాడు. గోమాత ఆనందంతో, ప్రభు, ఈ కథ వినటం వల్ల నా హృదయం ధన్యమైంది అని చెప్పింది. ఈ కథ మనకు నీతి, ధర్మము, వివేకం యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది. ఇక వీడియోలోకి వస్తే, హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే శరన్నవరాత్రులలో మనం చేసే ప్రతి చిన్న పూజకు, ప్రతి చిన్న దానానికి అంతులేని ఫలితం ఉంటుంది. ఈ శక్తివంతమైన 9 రోజులలో ఏ రోజైనా సరే, ముఖ్యంగా శుక్రవారం నాడు కానీ లేదా దుర్గాష్టమి, మహర్నవమి వంటి ప్రత్యేక తిథులలో కానీ ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మన శాస్త్రాల్లో గోవుకు సాక్షాత్తు దేవతా స్వరూపంగా విశిష్ట స్థానం ఇచ్చారు. గోమాత శరీరంలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి గోమాత ఈ పవిత్రమైన నవరాత్రి సమయంలో మీకు కనిపిస్తే అది సాక్షాత్తు ఆ జగన్మాత మీ కష్టాలు తీర్చడానికి పంపిన సంకేతంగా భావించాలి. ఆ సమయంలో మీరు ఆ తల్లికి భక్తితో ఒక పదార్థాన్ని తినిపించటం ద్వారా మీ తలరాతను మార్చుకోవచ్చు, మీ కష్టాలన్నిటినీ తీర్చుకోవచ్చు. నవరాత్రుల సమయంలో మీ ఇంటి ముందుకు ఆవు వచ్చినా లేదా మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గోశాలలో కానీ పరిసరాలలో కానీ ఆవులు కనిపించినా వాటికి వెంటనే తాజా ఆకుకూరలను మీ చేతులతో తినిపించండి. ముఖ్యంగా తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుపచ్చని కూరలను గోమాతకు ఆహారంగా సమర్పించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. మీరు భక్తితో ఆ ఆకుకూరలను తినిపిస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న సమస్యలను ఆ తల్లికి చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న ఎన్నో దోషాలు తొలగిపోతాయి. మిమ్మల్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకుకూరలు పచ్చని రంగులో ఉంటాయి. ఇది బుధగ్రహానికి ప్రతీక. బుధుడు అనుకూలంగా ఉంటే తెలివితేటలు, వ్యాపారంలో అభివృద్ధి, వాక్చాతుర్యం కలుగుతాయి. గోమాతకు పచ్చని ఆకుకూరలు తినిపించటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగిపోయి మీ పనులలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ మనసులో ఏదైనా బలమైన కోరిక ఉంటే దానిని సంకల్పంగా చెప్పుకొని గోమాతకు ఆహారం పెట్టండి. నిస్వార్థమైన మనసుతో చేసే ఈ సేవకు గోమాత తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ తల్లి ఆశీస్సులతో మీ మనోసంకల్పాలు నెరవేరుతాయి. కాబట్టి ఈ నవరాత్రుల్లో మీకు ఎక్కడైనా ఎప్పుడైనా గోమాత కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా భక్తి శ్రద్ధలతో తాజా ఆకుకూరలను తినిపించండి. ఈ చిన్న సేవ మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. మీ కష్టాలను దూరం చేసి సంతోషాన్ని ప్రసాదిస్తుంది. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వేజయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. కానీ ఈసారి 11 రోజులు వచ్చింది. అయితే ఈ 11 రోజుల పాటు దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుందట. తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ, నైవేద్యాలను ఆరగిస్తూ ఆనందంగా చిందులేస్తుందట. అయితే ఈ నవరాత్రులలో దీపారాధన చేసేటప్పుడు, అంటే మీరు ఇంట్లో పూజ చేసుకుని దీపం పెట్టినప్పుడు అయినా లేదా అఖండ దీపం పెట్టినప్పుడు అయినా
లేదా గుడికి వెళ్ళి గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆకు ఏమిటంటే తమలపాకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. దీపాన్ని ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నవరాత్రులలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి తర్వాత ఆ ఆకు మీద ప్రమిద ఉంచి నూనె లేదా నెయ్యి పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే తమలపాకు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. మన సాంప్రదాయంలో తమలపాకుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తమలపాకు చివరన అగ్రభాగంలో ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి నివసిస్తుంది. తమలపాకు మధ్య భాగంలో విద్యను జ్ఞానాన్ని అనుగ్రహించే సరస్వతీదేవి కొలువై ఉంటుంది. తమలపాకు మొదట్లో గౌరీదేవి కొలువు తీరు ఉంటుంది. అంతేకాదు తమలపాకులో త్రిమూర్తులతో సహా ఇతర దేవతలు కూడా ఉంటారని, అందుకే పూజలలో దీనికి అంతటి ప్రాధాన్యత ఇస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి తమలపాకు మీద దీపారాధన చేయటం వలన ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు మీకేమైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. ఎందుకంటే తమలపాకు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. సాక్షాత్తు గౌరీదేవే తమలపాకు చెట్టు దగ్గర నివాసం ఉంటుందని పరమ పవిత్రమైన పురాణాలు వేదాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారి స్వరూపంగా భావించే తమలపాకు చెట్టు దగ్గర దీపారాధన చేసిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన తమలపాకు చెట్టు యొక్క ఆకు మీద నవరాత్రుల్లో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి చల్లని చూపు మన మీద పడుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు నవరాత్రులలో తమలపాకు మీద దీపారాధన చేయటం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రుల్లో ఇంట్లో అయినా లేదా గుడిలో అయినా లేదా అఖండ దీపారాధన అయినా ఆ దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను తమలపాకు మీద పెట్టి వెలిగించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. దేవీ నవరాత్రులలో ఇంట్లో ఈ రెండూ కలిపి ధూపం వేస్తే మీ ఇంటికి అమ్మవారు ఏదో ఒక రూపంలో వస్తుంది. మీ కోరికలను నెరవేరుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అమ్మవారి పూజలలో ముఖ్యమైనది ధూపం. ధూపం లేకుండా అమ్మవారి పూజ పూర్తి అవ్వనే అవ్వదు. ఈ దేవీ నవరాత్రులలో ఖచ్చితంగా ప్రతిరోజు ధూపం వేస్తాం. అయితే ఆ ధూపంలో ఈ రెండు పదార్థాలను కలిపి ఇంటిలో ప్రతి గదిలోనూ ధూపం వేస్తే అమ్మవారు మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. సిరి సంపదలను ఆయురారోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. దేవీ నవరాత్రులను మనమందరం కూడా అమ్మవారి అనుగ్రహం కోసం జరుపుకుంటూ ఉంటాము. ఆ తల్లి చల్లని చూపు మనపై మన కుటుంబంపై ఉండాలని, ఆ తల్లి కడకంటి చూపు మనపై పడాలని ఈ 9 రోజులు నిష్టగా అమ్మవారిని పూజిస్తాము. ఇంటిలో కలశం రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేసి ఈ రెండూ కలిపి ధూపం వేయండి. మీ మనసులో ఏ కోరిక ఉన్నా స్వయంగా అమ్మవారే వచ్చి ఆ కోరికను తీరుస్తుంది. ఇంతకీ దేవీ నవరాత్రులలో ఏ 2 పదార్థాలను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయము సాయంత్రం పూజ చేయటం ఆనవాయితీగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపారాధన చేస్తూ ఇష్టదైవాన్ని ఆరాధించేవారు. అయితే పూజ చేసిన తర్వాత చాలామంది ఇల్లు మొత్తం ధూపం వేయటం మనం చూస్తూ ఉంటాము. ఇలా కొందరు సాంబ్రాణి ధూపం వేయగా మరికొందరు కర్పూర ధూపం వేస్తూ ఉంటారు. అయితే ఇలా ధూపం ఎందుకు వేయాలి, వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాము. సాధారణంగా పూజ తర్వాత చాలామంది కర్పూరము లవంగము ధూపం వేస్తూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి ఇలా ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న క్రిమికీటకాలు తొలగిపోతాయి. ఇంట్లో మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ విధమైనటువంటి ధూపం వేయిస్తారు. చాలామంది గుగ్గిలం ధూపం వేస్తారు.
ఇలా గుగ్గిలం ధూపం వేయటం వల్ల ఇల్లు మొత్తం కూడా సుగంధ పరిమళాలు వెదజల్లి ఇంట్లో శాంతియుతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇలాంటి ధూపం వేయటం వల్ల కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి. దీంతో ఏ విధమైనటువంటి గొడవలు కలహాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. అందుకే పూజ అనంతరం ప్రతి ఒక్కరూ ధూపం వేయటం ఆనవాయితీగా పాటిస్తారు. ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు, పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షించబడతాయి. అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు వాస్తు పండితులు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన శుభ ఫలితాలను పొందలేరు. అయితే ఇంటిలో ధూపం వేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానితో ధూపం వేస్తే మీ ఇంటిలో సకల శుభాలు చేకూరతాయి. గుగ్గిలానికి బదులుగా దశాంగం అనే పొడి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఈ దశాంగం పొడితో ధూపం వేస్తే ఇంటిలో పాజిటివ్ ఉత్పన్నమవుతుంది. అయితే ఈ దశాంగం పొడితో ఇంటిలో ధూపం ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దశాంగం పొడి కొన్న తర్వాత అందులో ఒక కోన్ షేపులో ఒక వస్తువును ఇస్తారు. అందులో ఈ దశాంగం పొడిని వేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ కోన్ షేపులో వేసిన దశాంగం పొడిని ఆ ప్లేట్లో వేసుకోవాలి. అది కూడా కోన్ షేపులో వస్తుంది. అయితే ఇది వెలగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీనిపై పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి దీనిని వెలిగించుకోవాలి. ఇలా చేస్తే ఇంటి వాతావరణం ఎంతో పరిమళంగా మారిపోతుంది. ఈ దశాంగం పొడిలో 10 రకాల వనమూలికలు ఉన్నాయి. ఈ పొడితో ఇంటిలో ధూపం వేస్తే 10 రకాల మూలికలు కూడా కాలి ఒక సువాసన భరితమైన వాసన వస్తుంది. దీనిని పీల్చటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని ఆయుర్వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు. దశాంగం పొడితో వారానికి ఒక్కసారి ఇంటిలో ధూపం వేసిన ఆ ఇంటిలోని వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. అలాగే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆవు పేడలతో కూడా ఇంటిలో ధూపం వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ ఆవు గడ్డి తినే ఆవు అయి ఉండాలి. ఇంటింటికి తిరిగే ఆవు పేడతో పిడికలు చేయకూడదు. స్వచ్ఛమైన గడ్డిని తినే ఆవు పేడతో పిడికలు చేసి వాటిని ఎండబెట్టి ఆ పిడికలను కాల్చి ఇంటిలో ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వీలైన వారు ఆవు పేడలతో చేసిన పిడకలతో ఇంటిలో ధూపం వేయండి. వీలు కాని వారు దశాంగం పొడిని తెచ్చుకుని ధూపం వేయండి. ఇంటిలో ఈ 2 వస్తువులలో ఏ ఒక్కదానితోనైనా సరే ధూపం వేయవచ్చు. వీటితో ధూపం వేస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనేది తొలగి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పూజ చేసిన తర్వాత పంతులు దీపం, ధూపం, నైవేద్యం సమర్పయామి అని అంటూ ఉంటారు. పూజ అనేది దీపము, ధూపము, నైవేద్యం వల్ల పూర్తి అవుతుంది. ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఈ 3టిని దేవతలకు సమర్పించాలి. మరి తెలుసుకున్నారు కదా, ఈ దేవి నవరాత్రులన్ని రోజులు ఏ 2 వస్తువులతో ఇంట్లో ధూపం వేయాలో. మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ 2 వస్తువులను కలిపి ఇంటిలో ఈ 9 రోజులు కూడా ధూపం వేయండి. అమ్మవారిని మీ ఇంటికి ఆకర్షితులయ్యేలాగా చేసుకొని శుభ ఫలితాలను పొందండి. అయితే చాలామంది తెలియక చేసే తప్పు ఏమిటంటే ధూపం అంటే అగరవత్తులను వెలిగిస్తూ ఉంటారు. అగరవత్తులను అస్సలు వెలిగించకూడదు. ధూపం అంటే సాంబ్రాణి పొగ. అగరవత్తుల నుండి వచ్చే సువాసన సహజమైనవి కావు. అగరవత్తులు తయారు చేసేటప్పుడు అవి మంచి సువాసన రావడానికి కొన్ని రసాయనాలను కలుపుతూ ఉంటారు. వీటి వల్ల మంచి సువాసన వస్తుంది. అగరబత్తులను కాల్చినప్పుడు ఆ పొగలో కెమికల్స్ కూడా కలిసి ఒక రకమైన సువాసన వస్తూ ఉంటాయి. మనమేమో అవి మంచి సువాసన వస్తూ ఉన్నాయి అని బాగా పీల్చుకుంటూ ఉంటాము. అగరబత్తీల నుండి వచ్చే సువాసనలను అతిగా పీల్చటం వల్ల దగ్గు, తుమ్ములు వస్తూ ఉంటాయి. అగరబత్తీల నుండి వచ్చే సువాసన వల్ల ముక్కులోని కొన్ని సూక్ష్మములు నశించిపోతాయి. వాటి వల్ల మీరు వాసనలను పసిగట్టే ప్రక్రియను కోల్పోతారు.
పూజ గదిలో అగరబత్తీలను చాలా వరకు అవాయిడ్ చేయటం చాలా మంచిది. ఇప్పుడు మార్కెట్లో చిన్న డూప్ స్టిక్స్, డూప్ కప్స్ దొరుకుతూ ఉన్నాయి. వీటిని ఉపయోగించటం మంచిదే, కానీ అతిగా దేనిని ఉపయోగించకూడదు. చాలామంది పూజ చేసిన తర్వాత ఇంటి నిండా ధూపం వేస్తారు. ఇంటి నిండా పొగ కమ్మేలా ధూపం వేస్తారు, కానీ అది చాలా ప్రమాదకరం. ఏదైనా ఎంతవరకు వేయాలో అంతవరకే వేయాలి. ఇంటి నిండా పొగ నిండేలాగా ధూపం వేస్తే అది మీ ఆరోగ్యానికే ప్రమాదకరం. కాబట్టి ధూపం వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితంగానే ధూపం వేసుకోవాలి. అయితే ధూపం వేయటం వల్ల దుష్ట ప్రభావాలే కాదు, మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ధూపం వేసే సమయంలో తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి శుభ ఫలితాలను పొందండి.